తండ్రి ఏం చేస్తాడంటే, ఒక నది ఉంది, ఆ నది మీద ఒక బ్రిడ్జి ఉంది. అది బ్రిడ్జి ఓపెన్ చేయబడుతుంది, క్లోజ్ చేయబడటానికి ఆస్కారంగా ఉంది. ఓపెన్ చేసినప్పుడు నది కింద నుంచి వాడ వెళ్తుంది. అది క్లోజ్ చేసిన తర్వాత పైనుంచి ట్రైన్ వెళ్తుంది. ఇది ఆయన చేసే ఉద్యోగం. అది చూడటానికి కుమారుడు వెళ్ళాడు. తరువాత అది చూసే క్రమంలో చాలా సంతోషిస్తున్నాడు కుమారుడు. తండ్రి కూడా సంతోషిస్తున్నాడు. నేనేం పని చేస్తున్నానో నా కుమారుడు చూస్తూ ఉన్నాడు. సంతోషించే క్రమంలో తండ్రి సంతోషిస్తున్నాడు ఒకవైపు, కుమారుడు ఒకవైపు సంతోషిస్తూ ఉన్నాడు. ఇద్దరు సంతోషిస్తూ ఉన్నారు. ఈలోపు ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చేటప్పుడు ఇతను చేయవలసిన పని ఏంటంటే, ఆ బ్రిడ్జి క్లోజ్ చేయాలి. ఒకవేళ అది క్లోజ్ చేయకపోతే ఆ ట్రైన్ ఎక్కడ పడుతుంది? నదిలో పడిపోతుంది. ఈలోపు ఆ పిల్లగాడు ఆ మిషన్ మీద ఆడుకుంటా ఉన్నాడు. ఈయన తన పని చేసుకుంటా ఉన్నాడు. ఈ కొడుకు వచ్చినటువంటి ఆ యొక్క క్షణాల్లో ఆయన సంతోషాన్ని పట్టలేక సమయాన్ని మర్చిపోయాడు. ఆ ట్రైన్ వచ్చే సమయం కూడా మర్చిపోయాడు. వెంటనే వారికి ట్రంకాల్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఇదిగో ట్రైన్ వస్తుంది కనుక నీ పని ఏంటి? ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేయమని. వెంటనే ఒక్కసారి తేలుకున్నాడు. అయ్యో ట్రైన్ టైం అయిపోయింది, వచ్చేస్తుంది కదా అని ఆన్ చేసే క్రమంలో చూసుకున్నాడు. నా కుమారుడు ఎక్కడున్నాడు అని చూసుకున్నాడు. ఆ కుమారుడు ఎక్కడో దూరంగా, ఎక్కడైతే ఆ మిషన్ తిరుగుతుందో ఆ పెద్ద మిషన్ మీద కూర్చుని చక్కగా ఆడుతూ ఉన్నాడు. ఆ దూరంగా ఉన్న కుమారుడిని తండ్రి చూశాడు. కానీ పిలుస్తున్నాడు, నా కుమారుడా కిందకి రా, నువ్వు రాకపోతే ఇదిగో ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ కనుక ఆ బ్రిడ్జి మీద వెళ్ళకపోతే ట్రైన్లో ఉన్న అందరూ కూడా నీళ్ళలో పడి చనిపోతారు. కనుక తన ఆలోచన అంతా కూడా ఒకవైపు కుమారుడి మీద, ఒకవైపు ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న బిడ్డల మీద ఉంది. ఇక చివరి క్షణం వచ్చేసరికి ఇక చేసేది లేక ఆ కుమారుడు వైపు చూసి ఈ యొక్క బ్రిడ్జ్ను క్లోజ్ చేసేసాడు. క్లోజ్ చేసిన క్రమంలో ఆ మిషన్ తిరుగుతూ ఉంది. తిరిగే క్రమంలో ఆ చిన్న పిల్లవాడు మిషన్ మధ్య నలిగిపోయాడు. ఆ నలిగిపోయిన తరువాత ఆ యొక్క రక్తపు మరకలు, చిన్న చిన్న మాంసపు ముక్కలు కాళ్ళ మీద పడుతూ ఉన్నటువంటి క్షణాన్ని ఆ తండ్రి గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక పెద్ద మాంసపు ముద్ద వచ్చి కాళ్ళ మీద పడింది. తండ్రి ఎంతో వేదనతో ఆ పని చేశాడండి. ఎందుకు ఆ పని చేశాడంటే, ఇదిగో అనేక మంది బిడ్డలు, చిన్న బిడ్డలు ఆ ట్రైన్లో ఉన్నారు. అనేక మంది వృద్ధులు ఉన్నారు. ప్రజలు చాలామంది ఉన్నారు. ఒకవైపు ఒకగానొక కుమారుని కాపాడుకోవాలా, లేక ట్రైన్లో ఉన్న ప్రజలను కాపాడాలా, తన వృత్తికి న్యాయం చేయాలా అనే ఆలోచనతో, ఇదిగో నా కుమారుని కోల్పోయినా పర్వాలేదు కానీ ప్రజలను నేను కాపాడాలి అనే ఉద్దేశంతో ఆ తండ్రి ఆ త్యాగాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నానంటే, 2025 సంవత్సరాల క్రితం ఇదిగో పరమ తండ్రి యొక్క త్యాగము, కుమారుడికి విధేయత, శరీరధారిగా ఈ లోకానికి రావటానికి ఏతించిన శుభ సందర్భమే క్రిస్మస్. సత్యము శరీరధారిగా లోకానికి ఏతించిన శుభ సందర్భమే క్రిస్మస్. సత్యము అనగా దేవుని వాక్యము. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము 16వ వచనంలో, యోహాను సువార్త 1:16 వచనంలో, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమే సత్యము. మన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ఫోటోలు పెడతా ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ఫోటోలకు అగరబత్తులు ఎట్టి క్యాండిల్ వెలిగించి చక్కగా ఆరాధిస్తూ ఉంటారు.
వాక్యమై ఉన్న దేవుని నీవు ఆరాధించాలి.